శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు కుంభరాశి వారికి అంటే రాబోయే 6 నెలల పాటుగా ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి ఏమిటనేది చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే 4 మేజర్ గ్రహాల స్థితిలో మార్పు వచ్చిందండి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మీ యొక్క రాశాధిపతి శనైశ్వరుడు ద్వితీయ స్థానానికి వెళ్ళారంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాట్స్ అని, అంటే చివరి దశలో ఉన్నారు ఏలినాట్స్ అని. 2.5 years 7.5 సంవత్సరాలు శని కదా, చివరి 2.5 సంవత్సరాలు ఉండబోతుంది శని మీనరాశికి వెళ్ళడంతో. ఈ యొక్క రాహు ఏంటంటే 1.5 సంవత్సరం మీనరాశిలో ఉండి 18 సంవత్సరాల తర్వాత మీ యొక్క జన్మరాశి కుంభంలోకి వచ్చారు. కేతు కూడా కన్యారాశిని వదిలి సింహరాశిలో స్థితి పొందారు. 1.5 సంవత్సరం పాటుగా అక్కడ ఉంటారు. ఈ యొక్క గురుగ్రహం ద్వితీయ లాభాధిపతి అవుతారు. ఈయన వృషభ రాశిని వదిలి మిథున రాశిలో స్థితి పొందారు 15 మే 2025 నుండి సంవత్సరం పాటుగా అక్కడ ఉంటారు. సో మరి ఫలితాలు కూడా ఈ యొక్క 4 పెద్ద గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలు జరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా మనం చెప్పుకోబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర రాశి ఆధారితం అండి. మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా గురువు, శని, రాహుకేతులు బలంగా ఉంటే డెఫినెట్ గా మనం చెప్పే ప్రతి పాజిటివ్ ఫలితం కూడా మీకు వర్తిస్తుంది. ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో ఆ గ్రహాల యొక్క దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ బలహీనంగా ఉంటే సో వాటికి రెమెడీ చేసుకోవడం ద్వారా కొంచెం ఫలితాన్ని పెంచుకోవచ్చు. కొద్దిగా మధ్యస్థ ఫలాలు మీకు జరిగే అవకాశం ఉంటుందండి. ఏదైనా కూడాను సో 100% ఫలితాలు వర్తించాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం చాలా చాలా ముఖ్యమండి. మీ యొక్క లగ్నము, లగ్నాధిపతి బలము జరుగుతుంది అసలు ఇవి చెక్ చేసుకోండి. సో మనం చెప్పబోయేటన్ని కూడా గోచార ఫలాలు. ఓకే, కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయండి. మీ యొక్క రాశాధిపతి శని మీనంలోకి వెళ్ళి చివరి ఫేజ్ సాలసాతిలో ఉంటారు. సో రాశి మరియు లగ్నాధిపతి ద్వితీయం ధన కుటుంబ స్థానానికి వెళ్ళారు కాబట్టి కుటుంబ వృద్ధి చేసుకోవాలనుకోవడం, సంపదను పోగు చేయాలనుకోవడం, సేవింగ్ పెంచుకోవాలనుకోవడం, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలనుకోవడం అనే ప్రయత్నాలు మీరు అధికంగా చేస్తారు అని చెప్పవచ్చు. శని ద్వితీయంలో ఉంటే పంచమాన్ని చూస్తారు, అష్టమాన్ని చూస్తారు, మీ యొక్క లాభాన్ని చూస్తారండి. అంటే గతంలో ఉన్నటువంటి యొక్క పూర్వీకుల ఆస్తి విషయంలో కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడాను సో తప్పనిసరిగా ఈ కాలంలో వచ్చి తీరుతుందని చెప్పవచ్చండి. మరి శని ద్వితీయంలో ఉంటే పంచమాన్ని కూడా చూస్తూ ఉంటారు. క్రియేటివ్ పనులకు అయితేనేమి, సంతాన సంబంధమైన విషయంలో అయితేనేమి చదువుదాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సంబంధం, కుటుంబ సంతోషానికి సంబంధించి ఇలాంటి వాటి విషయాలంతా అనుకూలత ఉంటుంది అని చెప్పవచ్చండి. మరి గురుగ్రహ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురుగ్రహము ద్వితీయ లాభాధిపతి అయ్యి పంచమ స్థానంలో ఉన్నారు. ఉండి తన స్వస్థానం ధనస్సును చూస్తారు, అంటే లాభస్థానాన్ని. అదేవిధంగా మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు. గురుడు యొక్క దృష్టి అనేది ముఖ్యంగా 9, 11 మీ యొక్క రాశి మీద ఉంటాయి. కాబట్టి మీలో ఒక పాజిటివ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. శని రాశిలో నుంచి వెళ్ళాడు, ప్రొక్రాస్టినేషన్ అనేది మీరు కోరుకోరు, వేగంగా పనులు చేయాలనుకోవటము, ప్రణాళికబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలనుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయండి. మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. హైయర్ ఎడ్యుకేషన్ చేయబోయేటువంటి ఒక విద్యార్థి ఎవరైతే ఉంటారో వారికి వారు కోరుకున్న విధంగా అడ్మిషన్స్ పొందడం కావచ్చు, వారి యొక్క విద్య కూడా అనుకూలంగా పాజిటివ్గా సాగుతుంది అని చెప్పాలండి. మరి 5వ స్థానంలో ఉన్న గురుదృష్టి 9వ స్థానం మీద ఉంటుంది. ఆధ్యాత్మికత విషయంలో పాలు పంచుకోవటం, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం కూడా మనకు ప్రముఖంగా కనపడుతూ ఉన్నాయండి. ప్రేమలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా దూరమైన వారు తిరిగి కలుసుకోవడం కావచ్చు, లేదంటే ప్రేమలో కూడా ఇంటరాక్షన్ పెరగడం కావచ్చు, కొత్త వారి పరిచయం అనేది కూడా గోచార రీతి మాత్రం కనబడుతూ ఉందండి. ఏదేమైనా ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ కూడా పాజిటివిటీ ఉంటుంది. సో లాభాలు ఆర్జించే అవకాశం ఉందండి. ఏదైనా స్టాక్ మార్కెట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మీరు అలా ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు అనుభవం ద్వారా మీరు ముందుకు వెళ్తే మంచిది. బట్ గోచార రీత్యా మాత్రం అనుకూలత అనేది కనబడుతుంది. సంతానం లేని వారికి, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి దంపతులు కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మీ యొక్క సంతానం కూడా కోరుకున్న విధంగా వారి యొక్క విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. ఎప్పుడైతే కనుక గురుగ్రహం వక్రీకరించి 6వ స్థానంలోకి వెళ్తారో, ఎగ్జాల్ట్ అవుతారో, అంటే ఉచ్చ రాశిలోకి వెళ్తారో, జూలై 25 నుండి నవంబర్ 11వ తారీఖు మధ్యలో జాబ్లో జాయిన్ కావడం కావచ్చు, లేదంటే జాబ్ లేని వారికి కూడా జాబ్ కొలువు దొరికే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. సో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుందండి. బాగానే ఉంది. సో మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఈ సంవత్సరం పెద్దగా మీకు ఆరోగ్య సమస్యలు కనబడట్లేదండి. కాకపోతే సహజంగా సీజనల్గా వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో మీ యొక్క కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కానీ, డైజెషన్ పార్ట్లో కేతు ఉన్నారు కాబట్టి కొంత డైజెషన్ ఇష్యూస్ కావచ్చు, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం, స్టోరేజ్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా కొంత చిన్నపాటి కడుపు సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ అయితే మనకేమీ కనపడట్లేదు అని చెప్పాలి. మరి యోగకార గ్రహం ఏంటయ్యారంటే శుక్రుడు.
శుక్రుడు కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి చతుర్థ నవమాధిపతి అవుతారు. వాహనము, ప్రాపర్టీ, ఆధ్యాత్మికత, హైయర్ ఎడ్యుకేషన్, లక్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేసేది శుక్రుడు మీకు. సో ఈ యొక్క శుక్రుడి స్థితి చూస్తే జూలై మాసంలో ఆయన చతుర్థంలో ఉంటారు. మీ యొక్క రాశి లగ్నం అనేది కుంభం నుంచి ఉంటారు కాబట్టి సో మాలవ్య యోగం చెప్పబడుతుంది. ఇది వ్యక్తిగత జాతకంలో కనుక ఇలాంటి యోగం ఉంటే మంచి వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, కుటుంబ సంతోషము, లగ్జరీగా లైఫ్ లీడ్ చేయడం లాంటివి జరుగుతాయండి. బట్ గోచరంలో కూడా వస్తుంది కాబట్టి జూలై మాసంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ వస్తువులు, వాహనాలు, ఇంటి అలంకరణ చేసుకోవడం, ఇంటీరియర్ డిజైనింగ్ కోసం వాటికి అనుకూలమైన సమయం అని చెప్పాలండి. 21 ఆగస్టు నుండి 21 ఆగస్టు నుండి 14 సెప్టెంబర్ మధ్యలో 6వ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వీటి పరంగా, వాహన పరంగా రిపేర్లు కావచ్చు, వాహనం మార్చుకోవడం కావచ్చు, ఇంటిలో వర్క్ చేయడం వల్ల రిపేర్ల వల్ల కావచ్చు, సుందరీకరణ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా లోన్స్ కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ కొనుగోలు లాంటివి. ఇక 9 అక్టోబర్ నుండి 2వ తారీఖు నవంబర్ వరకు కూడా శుక్రుడు అష్టమ స్థానంలో బలహీనంగా ఉంటారండి. ఆ సమయంలో వాహనాలు చెడిపోవడము, ప్రయాణాల్లో ఇబ్బందులు, అదేవిధంగా పేరెంట్స్ యొక్క హెల్త్ విషయంలో కొంత చెకప్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ప్రయాణాల విషయంలో డ్రైవింగ్లు కూడా ఆ సమయంలో అలర్ట్గా ఉండాలండి. శుక్రుడికి బలహీన రాశి కన్య, అష్టమ స్థానంలో ఆయుష్ స్థానంలో ఉంటారు కాబట్టి సో చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో బీర్ కేర్ఫుల్. అదేవిధంగా స్త్రీలతో వ్యవహారం చేసేటప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించడం, సో లాంటి వాటి వల్ల మీకు చెడు పేరు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మళ్ళీ నవంబర్ 3వ తారీఖు నుండి డిసెంబర్ 31 మధ్యన ఈ యొక్క శుక్రగ్రహ స్థితి పాజిటివ్గా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుకుంటారండి. మరి 25 నవంబర్ నుండి 19 డిసెంబర్ మధ్య జాబ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 20 డిసెంబర్ తర్వాత ఆస్తి లాభం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి పాస్తులు కూడా మీకు వచ్చే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ధనయోగం కూడా బాగా బలంగా కనపడుతూ ఉందండి. చూసాము. సో శని, గురు, ఈ యొక్క శుక్రగ్రహం చూసాము. కుజుడు గురించి కూడా చెప్పుకున్నాం. కుజుడు ఏంటంటే మీకు ముఖ్యంగా జూన్ 7వ తారీఖు నుండి జూలై 28 వరకు కూడా సప్తమ స్థానంలో ఉంటారు. తృతీయాధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలో. ఆ సమయంలో ఏంటంటే ప్రయాణాలు, సో పార్ట్నర్స్తో కానీ లైఫ్ పార్ట్నర్తో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు కేతుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా ఎమోషన్స్ కలిగి ఉంటారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్. సో మాట పట్టింపులు, గొడవలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం వహించాలి ఆ సమయంలో. సో మరి ఈ యొక్క రాహు గురించి చూస్తే, రాహు మీ యొక్క జన్మరాశిలోకి వచ్చారు కుంభంలోకి 18 మే నుండి. మీకేంటంటే వ్యూహాత్మకత పెరుగుతుంది, తెలివితేటలు బాగా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి, పనులు త్వరగా పూర్తి చేస్తారు తెలివిగా. సో రాహు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అండి. కానీ మనసులో మాత్రం అయోమయం, ఆందోళన ఉంటుంది. ఈ యొక్క ఆందోళన, అయోమయం ఏ విషయాల్లో ఉంటాయంటే ప్రేమ విషయం, వివాహము, స్నేహం విషయంలో ఆందోళన, గందరగోళ స్థితి ఉంటుంది. సో ఏదో తెలియని ఒక ఆందోళన, భయాందోళన ఉంటాయండి. కాబట్టి ఏంటంటే రాహు రాశిలో ఉన్నప్పుడు కొంత ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేకుంటే గందరగోళాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. మరి కేతు 7వ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా కేతు అంటే డిటాచ్మెంట్ ప్లానెట్ అంటాం, వైరాగ్యం. సో పొడి మాటలు, పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోవడం లాంటివి ఉంటాయి. 7వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి సో ఈ మే 18 తర్వాత వస్తూ ఉన్నారు. 1.5 year ఉంటారు ఆయన. సో మనం జూలై నుంచి డిసెంబర్ దాకా చెప్పుకుంటున్నాం కాబట్టి జీవిత భాగస్వామి సరిగా తక్కువగా మాట్లాడడం, ఏదైనా మీ వృత్తి వ్యాపారం ఇచ్చే జీవిత భాగస్వామి నుంచి కొంతకాలం దూరంగా ఉండాల్సి రావడం అనే పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఎవరైనా గతం నుంచి విడిపోదాం అనుకున్న వారికి సో కేతు ఉన్నది కాబట్టి స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే మీరు రెమెడీ పరంగా చూసుకుంటే రాహుకేతు రెమెడీ చేసుకోవడం ఉత్తమమైన రెమెడీ అనేది పరిహారం అని చెప్పవచ్చు. రాహుకేమో దుర్గా అమ్మవారు, కేతుకి గణపతి అధిదేవత కాబట్టి వారి ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితం ఇస్తుంది. కేతు అంటే సహజంగా అనాథలు, కుక్కలు, వీధి కుక్కలు అండి. సో అలాంటి కుక్కలకి ఫీడింగ్ ఇవ్వడం, ఫుడ్ ఫీడింగ్ ఇవ్వడం కూడా మంచి రెమెడీగా పరిగణించాలి. సో కొత్త పార్ట్నర్ కావచ్చు, లేదంటే కనుక కొత్త వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి ఎంచుకునే విషయంలో కొంత ఆచితూచి చెక్ చేసుకోవాలండి. సో పర్సనల్గా హోరోస్కోప్ చెక్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే మంచిది. అన్లెస్ అదర్వైజ్ మీ యొక్క జాతక చక్రంలో 7వ స్థానం బలంగా ఉండి కేతు కూడా బలంగా ఉంటే సో వ్యాపార భాగస్వామి విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృత్తి విషయంలో చూస్తే 28 జూలై తర్వాత 25 జూలై నుండి 1.5 నెలల పాటుగా ఉద్యోగంలో సడన్గా మార్పులు, చేర్పులు, ఒకలాంటి ఆందోళన, పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో హార్డ్ వర్క్ చేయాల్సి రావటం, తొందరగా షార్ట్ టెంపర్తో నిర్ణయాలు తీసుకోకండి. సో మీకు ఏదైనా అవకాశం, జాబ్ ఆపర్చునిటీ ఉంది అనుకున్నప్పుడు మీరు సో ఉన్న జాబ్లో రిజైన్ చేసి దెన్ ఓన్లీ యూ కెన్ షిఫ్ట్ అండి. అదర్వైజ్ సో సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా మీరు ఆ ప్రయత్నాలు చేసుకొని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ 25 జూలై నుండి మనకు సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా అంత అనుకూలంగా లేదండి. ఎమోషన్స్తో ఫిట్ అవ్వడం అనేది మంచిది కాదు. ఉద్యోగం రావడానికి మళ్ళీ 2-3 months టైం పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ సమయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. సో మరి రెమెడీ విషయంగా చూస్తే ముఖ్యంగా కేతు సంబంధించిన రెమెడీ, కుజుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం వల్ల వృత్తి వ్యాపారాల్లో కానీ జీవిత భాగస్వామి విషయంలో కాస్త బాగుంటుంది. ఏదేమైనా
గురుగ్రహ అనుకూలత ఉంది ఈ సంవత్సరం. మీ యొక్క రాశి మీద లాభస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. కాబట్టి సో ఈ విషయాల్లో కొంత జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగాలను తప్ప మిగతా విషయంలో బాగుంటుంది. రుణ విషయంలో కూడా బాగుంటుంది. ఒక వ్యాపార విషయంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వారికి అయితే బాగుంటుంది, కానీ కొత్తగా వ్యాపార భాగస్వామి ఎన్నుకోవటం కావచ్చు, లేదంటే కొత్త వ్యాపారం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసే విషయంలో మాత్రం వ్యక్తిగత జాతకం చెక్ చేసుకున్నాక ముందుకు వెళ్ళటం మంచిదండి. సో రాహుకేతు జాతకంలో బలహీనంగా ఉంటే సో రాహుకేతు రెమెడీ చేసుకోవడం, అదేవిధంగా శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వరం ఇలాంటివి అందించడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. మీకు కనుక ఇంకా కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో మీ యొక్క జననం ఎందుకు జరిగింది అనే ఒక విషయాన్ని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలిగితే ఆ వీడియో వాచ్ చేస్తే మంచి విషయాలు మీకు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.